పెట్రోల్ ఏమన్నా మన కృష్ణానదిలో పారుతుందా? గొప్ప వాళ్ళకి ఏం న్యాయం చేసావు? నీ వెనకాతలు ఒకటి తిరగాలి కానీ సీనియర్ పోయి నువ్వు ఒకడైతే అంక నాకడం ఏంట్రా? 100 మంది శత్రువుల మధ్య పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చాడు జగన్. ఆయన తిని పారేసిన ఎంగిలి కంచెం నువ్వు నాకుతావా? నువ్వు నక్సలైట్లు సావు అప్పుడే సస్తే మా పేడ వదిలిపోయేది. బీసీలు మా వాళ్ళు అంటాడు. బీసీలకు నువ్వేం చేసావురా? నువ్వు ఎవరికన్నా బీసీకి రూపాయి పెట్టావా? ఓ చెట్టు కింద కూకొని వచ్చిపోయే వాళ్ళందరికీ జ్యోతిష్కుని చెప్పుకొని బతుకోడు. ఎంతసేపు ముష్టి పెదవలాగా నేను ఐటీఐ కట్టాను, పచ్చని పంట పొలాలు నాశనం చేసి దిక్కుమలు పెట్టేసావు కదా. చంద్రబాబు బీసీ సభపై మీ అభిప్రాయం ఏంటండి? ఏ విషయంలోనే వాడి అన్ని ఆడు చెప్పిన అన్ని అబద్ధాలే. నాకే కాదు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. వాళ్ళతో పాటు నేను నవ్వుతున్నాను. చంద్రబాబు ఏం మాట్లాడాడు? వాడు మీటింగుల గురించి, ప్రజల గురించి కానీ అమాయకుల గురించి కానీ ఒక్క మాట మాట్లాడా? అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. మీరు ఊర్లన్నీ తిరుగుతారు చాలామంది, మాకంటే మీకు ఎక్కువ నాలెడ్జి. మరి చంద్రబాబు ప్రజల గురించి ఏమన్నా మాట్లాడాడు? అందులో జగన్ ఎక్కిరించడం తప్ప వాడు అందులో ఒక దారుణమైన మాట మాట్లాడాడు. ఏంటంటే బీసీలందరూ జగన్కి పల్లికి మోసేవాళ్ళు అనుకుంటున్నారా అని అడిగాడు. ఆడికి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? 40 ఏళ్ళు ఆడు బీసీలకి ఏం చేశాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. బీసీలకి ఏం చేశాడు? ఆ సన్నా చదవ కోర్టులకి లెటర్స్ రాశాడు. బీసీలు ఉన్నత జాబులకు పనికిరారు, న్యాయస్థానాల్లో ఉద్యోగాలకు పనికిరావని నువ్వు లెటర్స్ పెట్టావు బీసీల మీద. అలాంటిది నీ సర్వీస్ ఎంత, నీ బతికెంత? జగన్ ఎప్పుడొచ్చాడు? నీ సర్వీస్ ముందు పసిపిల్లాడు. ఆ పసిపిల్లాడి మీద కొండంతే సబండాలు అబద్ధాలు ఆడాల్సిన అవసరం నీకేమొచ్చింది? సంపాదించిన డబ్బంతా ఏం చేసావు? రెండు అణాలు కూలోడుకు పుట్టావు. జగన్ కూలోడుకు పుట్టలేదు. జగన్ తాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, బ్రిటిష్ వాడికి. అది హోదాలో బతికాడు. నువ్వే హోదాలో బతికావు. రాజకీయాల్లోకి వచ్చావు, కోట్లు సంపాదించావు, ప్రజలు అది అందరికీ తెలిసిందే. కానీ ప్రజలు ఎందుకు నేను ఊరుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కాల. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయంటే నన్ను బొక్కలో నీకు ఎక్కడ ఈ 10 లక్షలు? మరి వాడు జోలికి వెళ్ళటం లేదంటే ఏంటి? డిపార్ట్మెంట్లు నీ తప్పు కాదు. అది డిపార్ట్మెంట్లో కూడా చాలా డిపార్ట్మెంట్ చేతగానే ఎదవలు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకొని నువ్వు ఈ స్థాయికి ఎదిగావు. నువ్వు ప్రజలకి ఏం చేసిపోయి చెప్పవయ్యా? రేపు ఎన్నికలు వస్తున్నాయి, నీ కోటే ఇస్తారు. ప్రజలతో పాటు నేను వేస్తాను నీ కోటు. జగన్ని దూషించడంలో పట్టుకుంటావు అంటే అక్కడ ఎందుకు ఇల్లు కట్టాడు, ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టాడు? నువ్వు అమెరికాలో ఎందుకు దాచుకున్నావు డబ్బు? నీకే సంబంధం? ఇండియా డబ్బు తీసుకెళ్ళి విదేశాల్లో ఎందుకు దాచావు? పచ్చని పంట పొలాలు నాశనం చేసి దిక్కుమలు పెట్టేసావు కదా. భారతదేశంలో వండర్ఫుల్గా పండే పంటలన్నీ రాజధాని ఏం కట్టావు? రాజధాని పేరు మీద ఎన్ని వసూలు చేసుకున్నావు? ఎన్ని దేశాల్లో డబ్బులు కాసేసావు? ఎంతమంది స్టూడెంట్స్ దగ్గర వసూలు చేసావు? నేనేదో ఐటీఐ కట్టేశాను, ఐటీఐలో మీరంతా పాస్ అయ్యి ఉద్యోగాలకు వచ్చేవారు. పాపం మన తెలుగు బిడ్డలు ఎక్కడో కూటికి లేక విదేశాలకు పోతే వాళ్ళ దగ్గర కూడి తినకుండా డబ్బులు ఏది తెలుగు వాళ్ళు అభివృద్ధి అని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టలేదా? ఐటీఐలు 3 కట్టాడు, డబుల్ ఐటీఐలు కట్టాడు, ట్రిపుల్ ఐటీఐలు కట్టాడు. ఎవడన్నా చెబుతున్నారు ఆ మాట? ఎంతసేపు ముష్టి పెదవలాగా నేను ఐటీఐ కట్టాను, మీరు అందులో చదువుకొని కట్టావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి కట్టావు. కానీ ఇప్పుడు బీసీలని చాలా అవమానకరంగా జగన్ అవమానపరుస్తున్నాడు. జగన్ ఎందుకు అవమానపరుస్తాడు? జగన్ వాళ్ళ కోసమే పరిపాలన తీసుకున్నాడు, వాళ్ళకే పెడుతున్నాడు. నువ్వు ఎవరికన్నా బీసీకి రూపాయి పెట్టావా? బీసీలనేమో జగను పల్లకి మూసి వాళ్ళ చూస్తున్నారా? ఆ అమాయకుల ముందు ఎందుకు ఇలాంటి ఎదవాగుడు వాగుతావు నువ్వు? చంద్రబాబు బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు పుట్టింది పనికిరాడుకు పుట్టినా ఉన్నత పదవులకు ఎక్కావు, పెద్దోళ్ళు సహవాసం చేసావు. ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదా? జగన్ గురించి మాట్లాడినంత ఎదవ నువ్వు లేవు, నువ్వే ఎదవే. జగన్ నీ మాట వెంట్రుకు ముక్కపాటు లెక్క చేసుకోవటం లేదు. ఆయన డ్యూటీ ఆయన నోరు మూసుకొని బుర్ర దించుకొని దండలు కట్టుకొని సేవకుళ్ళ సేవ చేస్తున్నాడు రాత్రింపగళ్ళు. ఆయన్ని ఎక్కిరిస్తావేంటి? నువ్వు చేసి చెప్పు. పోలవరం 98కి పోలవరం పూర్తి కావాలా? కట్టావా? 99లో వచ్చి సగం ఏదో కట్టుకున్నారు. ఆ పెద్ద సంగతులు మాకు ఎందుకులే, నాశనం చేసేసావు కదా. మోడీ కూడా నిన్నేం చేయలేకపోయాడు కదా. కాగు మన ఆడిటర్ భారతదేశం లెక్కలన్నీ ఆడిట్ చేయడానికి కాగుని పెట్టింది. కాగంటే హైయెస్ట్ అండి. వాళ్ళు కొన్ని 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అకౌంటెంట్లు ఉన్నారు, 1000. అది బ్రిటిష్ వాడు పెట్టాడు గవర్నమెంట్ అకౌంట్లన్నీ ఆడిట్ చేయటం కోసం. అటువంటి కాగు నీ మీద ముఖం మీద వస్తున్నారు, దొంగ డబ్బు దొబ్బేసారు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఎవడో చర్య తీసుకోవటం లేదు.
ఎవడైనా చర్య తీసుకుంటే నువ్వు మళ్ళీ నీ బాబులాగా అదే మీ ఊరు పోయి ఆ గుడిసెలో కాపురం పెట్టో చేలో గడ్డిగోక్కు బతకాల్సిందే. కానీ నీకు ఆ స్థాయి దాటిపోయింది. దాటింది, మంచిదే, అదృష్టం. అందరిని ఎక్కిరిస్తావు ఎందుకు? నా విషయం నీకు ఎలా తెలుసు? నా గురించి నువ్వు మాట్లాడతావు. జ్యోతిష్కుని చెప్పు, బతకరా. ఓ చెట్టు కింద కూకొని వచ్చిపోయే వాళ్ళందరికీ జ్యోతిష్కుని చెప్పుకొని బతుకువాడు ఎలాంటాడు ఎలాంటి. కాబట్టి నువ్వు నలుగురికి హామీ ఇస్తావా? మాకు నువ్వు హామీయా? నువ్వు జవాబుదారా? మీ పార్టీ మాకు జవాబుదారా? ఎప్పుడన్నా వాడి గురించి పట్టించుకున్నావా? ఎన్జిఓ డబ్బులే వచ్చావు కదే, సస్తున్నాడు ఇప్పుడు ఆ జగన్ బాకీలు తీర్చలేక. ఎన్ని బాకీలు తీర్చాడు అడుగు. అమాయకుల ముందు జనం వచ్చారని వాగడము, జగన్ మా జనాన్ని మాయ చేయడం కాదు. నువ్వు మనం మాట్లాడిన మీటింగ్లో పరమ నీచమైన అబద్ధాలు ఉన్నాయి. కూడుగుడ్డ లేని ఎదవ కూడా అలాంటి అబద్ధాలు చెప్పడం. అంత నిర్భయంగా చెప్తే నీ పార్టీ వాళ్ళే నవ్వుకున్నారు. ఎవరో అచ్చెన్నాయుడు గారు, పవన్ కుమార్ గారు మీ వెనకతలు కూకున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు. నువ్వు చేతులు ఇప్పి, గుడ్లు తిప్పి, కాళ్ళు ఇప్పి, బుర్రెత్తి డ్యాన్స్ చేస్తూ మాట్లాడుతుంటే నీ పార్టీ వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ప్రజలు నవ్వుతున్నారు. మేమంతా ఆడికి 40 సంవత్సరాలు జ్ఞాపకం లేమా? 14 సంవత్సరాలు జ్ఞాపకం లేమా? బీసీలు మావాడు అంటాడు. బీసీలకు నువ్వేం చేసావురా? కాబట్టి నేను ఒకదాని బాధపడుతున్నాను. జగన్ బీసీలందరూ జగన్ పలకి మోసి వాళ్ళ కనబడుతున్నారా? జగన్ ఎలా కనబడుతున్నాడో, జగన్ బీసీని ఎలా చూస్తున్నాడో నీ పాపిస్ట్ కళ్ళకి కానీ, నీ దిక్కుమాలి బుర్రకు కానీ అర్థమవుతుందా? అర్థం కాదు. నీ విషపు కళ్ళు ఎదట మనిషి బాగుంటే చూడలేవు. నీ సర్వీస్ ఎంత? జగన్ సర్వీస్ ఎంతరా సన్నాసి? 5 ఏళ్ళు ఉండే, ఇంకా 5 ఏళ్ళు పూర్తి కాలేదురా. 5 ఏళ్ళు ఇంకా జగన్ పూర్తి చేయలేదురా. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసావు? నువ్వు నక్సలైట్లు సాప్పుడే సస్తే మా పేడ వదిలిపోయేది. కానీ బతికావు, అడిగావు, ఓటు అడుక్కున్నావు. నీ మీద ఎవడన్నా దయదలిచి గెలిపించారా? ఓడించేశారు. అమ్మ సచ్చి బతికినోడని ఎవడన్నా ఒకడు ఓటేసాడా? గుర్తుపెట్టుకో. నువ్వు నీ స్టేటస్కి తగ్గ మాటలు మాట్లాడు. జగన్ మీద అబాండాలు వేయొద్దు. రేపు ప్రజలంతా జగన్ గుండెల్లో పెట్టుకున్నారు. పేద ప్రజలు లక్షల కోట్లు పంచాడు. విద్యా విధానం, ఆరోగ్య విధానం మన భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. విద్యా విధానంలో కానీ, ఆరోగ్యంలో కానీ, పేద ప్రజల సౌకర్యాల్లో కానీ మన పరిపాలన చూసి ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయి, ఇతర దేశాలు మెచ్చుకుంటున్నాయి. మన రాష్ట్ర జగన్ పరిపాలన అమ్మో అని ఆశ్చర్యపోయి కొంతమంది నేర్చుకుంటున్నారు. అవన్నీ నీ కళ్ళు కనబడలేదా? పెద్ద మేధావులు అంటావు. జగన్ చేసిన ఎన్ని చేశాడు లెక్కేసుకొని రాసుకో. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు? నిన్నగాక మొన్న ఎవరికి డబ్బులు ఇవ్వాలి, పేదోళ్ళకి ఇవ్వాలంటే వేసేసాడు, రైతులకి ఇవ్వాలంటే వేసేసాడు, విద్యార్థులకి ఇవ్వాలంటే ఇచ్చేసాడు. ఇంత చేసినా నీకు ఎలా కనబుద్ధి వస్తుంది అయ్యా? నీ వెనకతలో తోకగాడు ఒకడు చీరగట్టు డ్యాన్స్ చేసిన వాళ్ళు డబ్బులు సంపాదించాడు. కూడుగుడ్డ లేకుండా బాబున్నప్పుడు తిరిగింది ఎదవ పవన్ కళ్యాణ్ గాడు. అడేమి లక్షాధికారా? పోలీసోడు కొడుకు. అలాంటి దిక్కుమాలోడు డబ్బులు సంపాదించాడు, నీ పంచం చేరాడు, ఆడు మాట్లాడుతున్నాడు. వాడు పార్టీ ఉంచుతాడా? ఉంచడు. నీకు అమ్మేసి వెళ్ళిపోతాడు. రేపు నీ డబ్బుల కోసమే చూస్తున్నాడు వాడు. కాబట్టి పవన్ గాడికి ఎవడు ఎయ్యరు. ప్రజలు ఏం అమ్మాయికులు కారండి. ప్రజలు శుభ్రంగా ఆలోచించుకుంటా. 6 పథకాలు, అందులో ఏమున్నాయి పథకాలు? నువ్వు పెట్టావు పథకాలు ఏమున్నాయి నాకు చెప్పు. ఏది వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయాలి. నువ్వెవడో రా ఏదో చేయడానికి? ఆయన సృష్టించుకొని ఆయన ఆత్మ. వాలంటీర్స్ వ్యవస్థ పేద ప్రజలకి డబ్బులు, వ్యవహారాలు, ఇతర కేసులు చూడటానికి ఇంటికి 50 మందికి ఒకటి చొప్పున ఆయన ఆత్మలో నుంచి పుట్టినటువంటి నిర్ణయం. నువ్వెవడో కంటిన్యూ చేయడానికి ఆయనే చేస్తుంటే ఆయన తిని పారేసిన ఎంగిలి కంచం నువ్వు నాకుతావా? జగన్ ఎంగిలి పంచాలి నాకు. జగన్ ఇంటికాడ కాపలా కాసి కిటికీలోంచి బాగా తిని ఆ ఎంగిలి కంచాలు తిని ఆ ఎంగిలి మాటలు మాట్లాడు. బజార్లో 10 మందిలో చేతులు ఎత్తి 2 చేతులు ఎత్తి డ్యాన్సులు చేసి కళ్ళు తిప్పి చేతులు చెప్పి ఏళ్ళు చూపించి నువ్వు జగన్ మీద అబండాలు వేస్తే ఏదో గొప్ప నాయకుడు అని అనుకోబోకు. నేను ఎప్పుడో ఎదవారికి మూట కట్టేశాను. 3 గ్యాస్ బండలు ఇస్తావా? ఇప్పటికే జగన్ దివాళా చేసేసాడో, డబ్బులు ఆడికి ఇచ్చేసాడో, డబ్బులు ఈడికి ఇచ్చేసాడో, రాష్ట్రం అడుక్కు తింటుందో. నేను ఒక్కరోజు అంటే ఇచ్చారు మీరు. రాష్ట్రం అడుక్కు తింటే రాష్ట్రానికి నువ్వు వచ్చి మళ్ళీ ఏం చేస్తావు? రాష్ట్రం ఇప్పుడు అడుక్కుంటుంది. 3 గ్యాస్ బండలు అన్నావు, ఎలాగిస్తావు? ఇంకోటి అన్నావు, అది ఎలా చేస్తావు? నీ పథకాలు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నాయి. నాది గ్యారంటీ అంటావు. నువ్వెవడు రా మా కుటుంబానికి గ్యారంటీకి? నేను ఎవడైనా గ్యారంటీ ఉండమన్నాడా? నీ కొడుకుని ఎవడైనా గ్యారంటీ ఉండమన్నారా? మిమ్మల్ని ఎవడైనా పిలుచుకొచ్చి చెప్పారా బాబు మీరు మాకు పోటీ చేయండి అని ఎవడైనా అడిగాడా?
మర్డర్ చేసేసి మామూలు మర్డర్ చేసేసి రాజు నన్ను ప్రకటన చేస్తున్నావు. చెమటూర్చి కష్టపడి జైలుకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి 100 మంది శత్రువుల మధ్య పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చాడు జగన్. పెద్ద తెలివైనడు అంటే ఇవన్నీ ఆలోచించవా? ప్రజలు నవ్వుతున్నారు. ఇది నా అభిప్రాయం కాదు. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసింది. మా ముసలోళ్ళం పార్కులో కూర్చుంటే నీ ముఖం మీద ఉమ్ముస్తే పార్క్ అంతా మర్నాడు కడగలేక చస్తున్నారు. నీ పేరు చెబితే వస్తున్నారు. ఆడవాళ్ళు ముఖం మీద దంతామంటున్నారు. జగనే డబ్బులు పనిచేశాడు అంటున్నావు. వాలంటీర్లు మళ్ళీ తీసినంటున్నావు. మరి వాలంటీర్లు నాకు వద్దో వాలంటీర్లు తీసి మరి పవన్ గారు ఎన్ని రోజులు ఏడ్చాడు? మరి నువ్వెన్ని రోజులు ఏడ్చావు? వాలంటీర్ వ్యవస్థ వద్దో అని ఇప్పుడు దాకా ఇద్దరు ఏడుస్తున్నారే. రేపు వాలంటీర్ వ్యవస్థకు నాది గ్యారంటీ. నీ మాట ఎవడరా నమ్ముతాడు? నువ్వు ఆలోచించుకో. నేను అన్నం కాదు, నీ మాట ఎవడు నమ్ముతాడు? నీతోనూ నాకు బాగా చేస్తుంది. వేదిక మీద నీతో పాటు కూర్చున్నాను. నేను మీ టీడీపీ వాళ్ళతో తిరిగాను. నీ బతుకంతా నాకు తెలుసు. నాది బెజవాడే, నాకు తెలుసు. అయినా ఇంకా నీ గురించి చెప్పను. చెన్నుపాటి విద్య గారి వేదికలో మీటింగుల్లో నీ పక్కనే కూర్చున్నా. సిగ్గుపడుతున్నా. ఇప్పుడు ఆ ఫోటోలు ఏమైనా బయటకు వస్తాయేమో అని. ఎందుకు నా మొఖం మీద అంటారు? నువ్వు చంద్రబాబు పక్కనే నిలబడ్డావు కదా ఆ రోజు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? పనిచేసిన మంచోడండి జగన్, మంచోడు. ఎవడు తిట్టినా వెనక్కి తిరిగి చూడుకుంటాడు, పని ఆడు చేసుకో. అక్కడ ఇల్లు కడితే ఎందుకు కట్టాడంటావు? ఇక్కడ ఏదైతే దయచేసి నువ్వు వాడిని ఎక్కిరిస్తడానికి పుట్టావా? ఒక్కరోజు అడిగితే ఇచ్చావాడు. నీ బాబు రాష్ట్రం నువ్వు ఇచ్చావా? జగన్కు ముఖ్యమంత్రి పదవి ఒక్కరోజు నాకు ఇయ్యని నిన్ను అడుక్కున్నాడా? అమాయకులు ఎందుకే బుర్ర తినేస్తున్నావు? ఇతర దేశాలకు అలుసైపోతున్నావు. నీ నుంచే ప్రత్యేక హోదా ఆడొకడు ఉన్నాడు మాకు దండమని. ప్రత్యేక హోదా మొట్టమొదటి కారకుడు నువ్వు. ఆ షర్మిల వస్తుంది బుద్ధి లేనిది. అది దశదా ప్రత్యేక హోదా? దానివల్ల కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు పరువు తీయడానికి పుట్టిందా? రాజశేఖర రెడ్డి గారు మేము బ్రదర్స్ ఒక దగ్గర ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డికి నేను అసోసియేషన్ చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల మందికి భోజనాలు పెట్టాడు. ఏది మా ఆఫీసు ఊడ్చే వాళ్ళకి వాటర్ వాళ్ళకి పర్మనెంట్లు చేయించాడు. వాళ్ళందరూ దేవుళ్ళ చూసుకుంటున్నారు. వాళ్ళు నువ్వేం చేసావు? 40 ఏళ్ళు అంటావు, 14 సంవత్సరాలు చేసావు. ఆ పవన్ గారు కోక పట్టుకున్నాడు, పంచి నాపుకున్నాడు, వెనకాతలు తిరుగుతావు. నీ వెనకాతలు ఒకటి తిరగాలి కానీ సీనియర్ పోయి నువ్వు ఒకటి సంక నాకడం ఏంటిరా? నీ చేతగానే అదవా. నీ గురించి మాట్లాడాలంటే సిగ్గు వస్తుందండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాడిని తిట్టడానికి కూడా తిట్లు లేవు. తిట్టినా అడిగి లేక నవ్వుకుంటాడు వాడు. ఒకవేళ మేము తిట్టినా చంద్రబాబుని నవ్వుకుంటాడు. అమ్మో నా గుట్టి వీళ్ళకి తెలిసిందే అని. అంతేగాని సిగ్గుపడి ఇంట్లో దాక్కోడు. పెళ్ళాన్ని పంపించాడు ఓట్లకి, కొడుకుని పంపించాడు ఓట్లకి, పవన్ గారిని పంపించాడు ఓట్లకి. ఇంకా ఎంతమందిని పంపుతావే నువ్వు? ఎంతమందిని పంపి ఎంత మోసాలు చేస్తావు ప్రజలు? నీ పెళ్ళాం మా కోసం వచ్చింది, ఆ ప్రజల కోసం నీ కోసం వచ్చింది. పవన్ గారు మా కోసం వచ్చాడా? కాదు, నీ కోసం వచ్చాడు. నిన్ను రాజుని చేయాలి. ప్రజలంతా పాతాళలోకి వచ్చి చెత్తపుట్లో బుద్ధుందా? నీ కొడుకుని సిగ్గు లజ్జ లేకుండా 3 శాఖలకి మంత్రిని చేసావు. ఆడికి ఏముందని చేసావు? పార్టీలో ఏం సర్వీస్ ఉందని చేసావు? నీ కొడుకు అయితే ఒకటి, నీ కొడైతే నీ కొడుకు కంటే సీనియర్ లేడు. ఆ చిన్న ఇడిగాడు ఉన్నాడుగా, ఆడికి ఎందుకు ఇవ్వలేదు? పాపం వాడు పెళ్ళాం పిల్లలు వదులుకొని కథలో తిరుగుతున్నాడు. ఆడికి ఆ చిన్న ఇడికి పెళ్ళాం పిల్లలు లేరు. కుప్ప వాళ్ళకి ఏం న్యాయం చేసావు? 7 సార్లు ఓట్లు వేసారు. తాగడానికి నీళ్ళు లేకుండా వాళ్ళని చంపావు. మొన్న జగన్ అయ్యో 5 ఏళ్లలో వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి బాబు నువ్వు వచ్చావు మేము బతికామని చెప్పుకుంటున్నావు. ఇవన్నీ నీ చెవికి ఎక్కటం లేదా? చంద్రబాబు నువ్వు మీటింగ్ పెడితే పెట్టుకో. ఒకళ్ళు దూషించే మాటలు మాట్లాడితే నిన్ను ఒక ఎదవ కింద కడుతున్నారు. ఎందుకంటే నాది 40 సంవత్సరాల సర్వీసు. అడవిలోనూ పుట్టింది బంగినబిల్లి మామిడి చెట్టు. సంవత్సరానికి 500 కాస్తుంది. ఎవడు తింటున్నాడు? ఎవడకు కావాలా? ఈ కింద పడుతున్నాయి, భూమిలో కలిసిపోతాయి. నువ్వు అలాంటి నీచాతి నీచమైన వ్యక్తివి. అడవిలో బంగిన పిలిచా మామిడి చెట్లు లాంటోడివి. నువ్వు పంట కానీ, నీ పువ్వు కానీ, నీ సిగురు కానీ, నీ నీడ కానీ, నీ ఆకు కానీ ప్రజలకు ఎవరికే పనికిరాదు. బీసీ నిధులను జగన్ దారి మళ్ళించాడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ తినేసాడా? పోనీ తినేస్తే కడతాడు, మళ్ళీ అలా ఖర్చు పెడతావు. నువ్వు తినేసినవన్నీ నువ్వెన్ని ఇచ్చావు బీసీలకి చెప్పు? నువ్వు తినలేదా? నువ్వు తినగా ఎక్కడ ఏ క్వారీలు చూడు, ఇసుక చూడు, అడవులు చూడు, చెట్లు చూడు, డెవలప్మెంట్ చూడు, వాటర్ ఏది చూసినా జగన్ తినేసాడు అని అంటే నువ్వు 40 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 55 సంవత్సరాలు తినగా మిగిలితే ఏ మూలన్నా జగన్ తిన్నాడేమో ఒక కుర్తిగా. జగన్ తినడానికి నువ్వేముంచావు? నువ్వేమన్నా ఉంచావా? మొత్తం దోచుకొని
అమెరికా ఇది విదేశాల్లో దాచుకున్నావు, నువ్వు ఎవరి దగ్గర ఉంచలేదు కదా, ఎక్కడ దొరికినా నీ డబ్బే. కాబట్టి నువ్వు ప్రజల ఎదవులు అనుకొని నీ నోటుకు వచ్చినట్టు వాగొద్దు. ఎన్నికల ముందు పెద్దవాడివి, నీకో సిగ్గు లజ్జ లేదు, నిన్ను తిట్టాలన్నా సిగ్గేస్తుంది. జగన్ ఎప్పుడన్నా నిన్ను ఎదురుబడి తిట్టాడా? నువ్వు మాట్లాడిన దానికి ఏదన్నా ఉంటే జవాబు చెప్తాడు, కానీ ఆయన నిన్ను కావాలని పేరులో తీసుకొచ్చి ఎప్పుడు ఎక్కడా తిట్టలేదు. ఆయనకు అవసరం లేదు. మీరు 6 ఇప్పుడు కలిసి వెళ్ళి గెలిచినా జగన్ సంఖ నాకలేరు, జగన్ ఇలా ముట్టుకోలేరు. పవన్ గారు అంటాడు జగన్ అంట నెత్తి మీద కాలేసి తొక్కేస్తాడంట. పొగరబోద్ది మాటలు. జగన్ తొక్కే కెపాసిటీ నీకు ఉందరా ఎదవా? జగన్ ఇవాళ సిటికేస్తే నువ్వు మాయమైపోతావు, కళేబరం కూడా దొరకదు. కానీ జగన్ పట్టించుకోడు. ఎన్నికల ముందు ఆయన జాపేయడానికి ప్రయత్నం చేసావు ఎయిర్పోర్ట్లో, ఆ కేసు ఇప్పటికి తేలలేదు. నువ్వు చేసిన, నువ్వెవడన్నా వ్యక్తిని ఎక్కించుకొని చేసిన, నువ్వు నమ్మిన వ్యక్తి నీకంటే గొప్పవాడు చూసి ఉపయోగిస్తావు. ఆ సీనిగాడికి ఏం సంబంధం? జగన్ జంగితే ఆ సీనిగాడు ముఖ్యమంత్రి అయిపోతాడా? అవడో. ఆ హోటల్లో ఆ చౌదరి గారు ముఖ్యమంత్రి అవుతాడా? అవడో. వాళ్ళంతా నీ దుర్మార్గులు, నీకు హ్యాండ్లు ఇచ్చి ఆ జగన్ ఆ స్థితికి చేశారు. అయితే జగన్ గొప్ప తెలివైనోడు. ఎందుకంటే అమ్మో నన్ను కత్తితో పడిచాడని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ అదృష్టం పండిపోయింది. 100 కోట్లు జగన్కి ఒక ఇండస్ట్రీ ఇచ్చి అమ్మ రక్తం అంతా పోయింది చచ్చాడని చెప్పేవాడు. కానీ ఆయన నువ్వు చేత్తో పట్టుకొని అక్కడ పోయి ఎక్కడో బాగు చేయించుకొని బతికాడు. మళ్ళీ రేపు ఎలక్షన్ అన్నాక అలా చిన్నబాబుని ఒక రోజు 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ సునీతకి ప్లేడర్ని అరేంజ్ చేసావు. నీకేం సంబంధం ఆ కుటుంబంతో? 2 నెలలు వివేకానంద చచ్చిపోయాక నువ్వెన్నాళ్ళు పరిపాలించావు? 2 నెలలు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి వివేకానందని చంపాడు అంటున్నారు? బాబాని చంపిన వ్యక్తి జగన్ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. బాబా అంటాడంటే వాడు చేస్తుంది ఏదో ఒప్పుకుంటాడండి. బాబు నోటుకు ఓటుకో డబ్బు దొరికాడా? బేగలు దొరికినాయా? మనుషులు దొరికారా? సాక్ష్యాలు దొరికినాయా? ఇప్పుడు న్యాయస్థానం అటు సంఖ నాకిందా? ఆడికి ఏమైనా శిక్ష చెప్పిందా? ఎందుకు చెప్పలా? నీ డబ్బుతో, నీ మాయలతో మొత్తం దేశాన్ని నాశనం చేసేస్తున్నావు. నువ్వు ఓటుకు నోటు కేసులో చక్క నీ గొంతుకుతో సహా, డబ్బుతో సహా, బ్యాగులతో సహా, మనుషులతో సహా చెప్తే కోర్టు నీ మీద చర్య తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? ప్రజలందరూ అదే చెప్పుకొని నవ్వుతారు. నీ నుంచి న్యాయస్థానాల పరువు కూడా పోతుంది. న్యాయస్థానాలు నీకు ఏదైనా సపోర్ట్ చేయాలంటే వాయిదాలు వేయడమో, లేకపోతే విచారిస్తామనడమో, కమిటీ వేస్తాను, ఈ విధంగా నిన్ను బజార్లో వదిలేస్తున్నారు. వాళ్ళకున్న హక్కులు అయ్యి కాబట్టి విచారిస్తాం, వచ్చే నెలకు వాయిదా వేస్తాం, వీడు బజార్లో తిరగవచ్చు. ఒక్క దేనికన్నా న్యాయస్థానం వాడిని ఒక నాయకుడిని టకామని 2 నెలలు 3 నెలల్లో శిక్షించిందా? అలా శిక్షిస్తే మీరందరూ ఇలాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తారు? ప్రతి వాడు తెలుగుదేశం ఎదవా, ప్రతి వాడు ఒకటే చెప్తాడు, పో కోర్టుకు పో. ఎందుకు? కోర్టులో వాళ్ళ జేబులో ఉన్నట్టు చెప్తారు. మనమా గట్టిగా వాళ్ళు కొట్టలేం, కొడితే నేరం, కోర్టుకు వెళ్తే ఆడిదే చెయ్యం. జగన్ ఎన్ని కేసులు పోయినాయి? నీకే అన్నీ అనుకూలంగా వస్తున్నాయి. కాబట్టి నీ బతుకు ప్రతి వాడికి ప్రతి అక్షరం తెలుసు. నీ పార్టీ వాళ్ళకి తెలుసు అందరికంటే ఎక్కువ. ఇప్పటికైనా నువ్వు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు పెట్టుకొని చక్కగా నీ ఇంట్లో పోయి ఆ ముసలి వయసులో ఆ ఎన్టీ రామారావు కూతురు కొడుకు కోడలతో హాయిగా బతుకు. నీకు ఇంతకంటే సలహా ఇచ్చేది ఏమి లేదు. నువ్వు రేపు గెలవు కదా, ఎప్పుడు గెలవలేవు. నువ్వు 3 సిలిండర్లు ఇస్తానంటే మొహం మీద అంతా ఇన్నాళ్ళు బట్టి ఎవరి సంఖ్య నాకాడు. ఇవాళ జగన్ మీద పోటీ, ఇప్పటికే జగన్ డబ్బులు పాటు చేసేసాడు అంటున్నాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఈ అమ్మని సొమ్మ ఎక్కడ తెచ్చిస్తాడు? కొన్ని లక్షల సిలిండర్లకి ఎవడిస్తాడు డబ్బు? ఉచిత బస్సు ప్రయాణం కూడా అంటున్నారు మహిళలకి. ఉచిత బస్సు ప్రయాణం అవన్నీ కోతలేండి. ఉచితవా బస్సుతవా? హైదరాబాద్లో ఉచిత బస్సు ప్రయాణం ఎవడిస్తాడండి? ఆర్టీసీ పెట్రోల్ ఏమన్నా మన కృష్ణానదిలో పారుతుందా? దుబాయ్ వాళ్ళు సప్లై చేసిన ఒడ్డు మీద దాన్ని ఉచిత ప్రయాణం ఎవడు? కాకపోతే రూపాయి దయాదాక్షిణ్యాలు ఉంటే భేదవాళ్ళు ఉన్నారు కాబట్టి రూపాయి తగ్గిస్తారు. కానీ ఉచిత ప్రయాణాలు ఏంటండి? ఏదో శాస్త్రం ఒళ్ళు బలిసి క్యాప్ పెట్టుకున్నాడంట ఓత. అలాగా ఉచిత ప్రయాణాలు ఏంటి? పల్లెనోడు కూడా ఎక్కుతాడు, నల్లటి సోమరిపోతున్నా కూడా ఎక్కుతాడు ఆఫీసు. అది అసలు బస్సు ఖర్చులు ఉచితమైతే. వెధవలు ఏంటంటే ఒళ్ళు బలిసిపోయి అధికార గర్వంతో కళ్ళు మూసుకుపోయి వాళ్ళు నోటుకు వచ్చి వాగుతారండి, గెలిచేస్తారు. నువ్వెవడో ఆడెవడో. సభ అయిపోయాక నవ్వుతున్నారా? నీ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయేటాడు పోసుకొని నా కొడుకు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటున్నారు వెళ్తా.